నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇంద్ర పార్క్లో నిరుద్యోగ యువత భారీ ఎత్తున ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే గ్రూప్స్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని, అదేవిధంగా మెగా డిఎస్సికి సంబంధించిన పోస్టులు కూడా ఇప్పటివరకు కూడా బర్తరఫ్ చేయకపోవడం, ఇదంతా ప్రభుత్వమైన తీవ్ర వ్యతిరేకతతో నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి ఇలా ధర్నా దేని గురించి నిర్వహిస్తున్నారు, అసలు డిమాండ్స్ ఏంటి అనేది వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఇవాళ మెయిన్గా ధర్నా మోటివ్ ఏంటి? ఎన్నికల సందర్భంగా ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి విద్యార్థులు నిరుద్యోగుల యొక్క ఓట్లను దండుకొని అధికారమే లక్ష్యంగా ఆనాడు మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది, టీఎస్పీఎస్సీ యొక్క ప్రక్షాళన ఏమైంది, మెగా డిఎస్సీ అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. డిఎస్సీలో ఆ టీచర్ వేకెన్సీలు 28,000 వేకెన్సీలు ఈరోజు ప్రభుత్వంలోకి రాగానే 11,000 వేకెన్సీలు ఎట్లయితాయి? దాన్ని మెగా డిఎస్సీగా ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల సందర్భంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అన్నీ కూడా మేము పెంచి మళ్ళీ రీనోటిఫై చేస్తాం, మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాం అనేసి ఆ రోజు మాట్లాడినటువంటి ఆ కాంగ్రెస్ నేతలు ఎటుపోయారు? ఈరోజు నిరుద్యోగులు గడిచినటువంటి 6 నెలలనే ఇంత ఆవేదనకు గురవుతుంటే కాంగ్రెస్ నాయకులకు ఈరోజు కనిపించడం లేదు. గడిచిన 6 నెలలుగా ఈరోజు విద్యా సంస్థలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా వాళ్ళు అడ్రస్ చేయడం లేదు, వాటి మీద రివ్యూ లేదు. ఈనాటికి కూడా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, హోమ్ మినిస్టర్ లేక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, శాంతి భద్రతలు అసలు కంట్రోల్లో లేకుండా పోయింది. రాష్ట్రం యొక్క పరిస్థితి దయనీయంగా తయారవుతున్నది కనుక నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు తక్షణమే నెరవేర్చే విధంగా ఈరోజు ధర్నా తీసుకోవడం జరిగింది ఇందిరా పార్క్ వేదికగా. కాబట్టి తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి, లేని ఏడల తీవ్రమైన తిరుగుబాటు అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోబోతున్నది. ఒకవైపు ప్రభుత్వం ఏర్పడిన కాంచి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో నిరుద్యోగ యువత కూడా ప్రశ్నిస్తూనే ఉంది. ఆ ప్రజాభవన్ పెట్టి ప్రజావాణికి వెళ్ళి కూడా అడిగిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. చిన్నారెడ్డి కాళ్ళ మీద కూడా ఒక మహిళ పడిందని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తాను? నేనేమంటున్నా, కేవలం అధికారమే లక్ష్యంగా ఆ రోజు మాట్లాడిర్రు. అసలు ఈ విధి విధానాలకు ఈ వీరు ఇచ్చినటువంటి హామీలకు ఎంత ఖర్చు అవుతుంది, వాటి విధి విధానాలు ఏంది, వాటి మీద చర్చ జరిగినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా చేవెళ్ల వేదికగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా విద్యాజ్యోతులు అనే పథకం కింద 10 పాస్ అయిన వాళ్ళకి 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 15,000, ఎంఫిల్ పిహెచ్డి చేసిన వాళ్ళకి 5 లక్షల నగదు బహుమతి ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి ఈనాటికి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది, అన్ని రిజల్ట్స్ వచ్చినాయి. మరి ఎవరికి ఇచ్చిరో ఆ విద్యాజ్యోతుల పథకం ఎటుపోయింది? వాటి మీద మాట్లాడే నాదుడు లేకుండా పోయిండు. ఈరోజు ప్రభుత్వం వాటి మీద అడుగుదామంటే ప్రజా దర్బార్ ప్రజావేదిక అనేసి ఆ ప్రగతి భవన్ను పెట్టేసి అక్కడ మంత్రులు అందుబాటులో ఉండరు, ఓ మినిస్టర్లు ఉండరు, ఓ ఎమ్మెల్యేలు ఉండరు, చైర్మన్లు ఉండరు, దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరు రెస్పాండ్ గారు. ఈ ప్రభుత్వంలో ఎవరిని కలవాలి, ఎవరికి చెప్పుకోవాలంటే ఒక విద్యాశాఖకు మంత్రి కూడా లేకుండా పోయినటువంటి దుస్థితి రాష్ట్రంలో ఉన్నది కనుక ఖచ్చితంగా చైతన్యవంతమైనటువంటి విద్యా వ్యవస్థ, విద్యార్థులు కూడా ఈరోజు గలం ఇప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈరోజు విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఈ ధర్నాకు వస్తున్నారు కనుక చైతన్యమైనటువంటి తెలంగాణ మరోసారి పోరాడి సాధించుకుంటుంది అనేసి ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు గతంలో 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి ఇదే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మంత్రులు మాట్లాడారు. ఇప్పుడు మరి వచ్చిన 6 నెలల్లో నిరుద్యోగ యువతకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మేము ఇచ్చినామని చెప్తా ఉంది. ఏం చెప్తారు? నేనేమంటున్నా, విద్యార్థులు నిరుద్యోగులు కూడా పూర్తి కన్ఫ్యూజన్లకు నెట్టేసింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను, ఏదైతే సహసిద్ధంగా ఏర్పడినటువంటి వ్యతిరేకతని కంప్లీట్గా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళు నిర్వీర్యం చేసిరు వ్యవస్థను అనేసి ఆ రోజు కన్ఫ్యూజ్ చేసి నిరుద్యోగుల ఓట్లను దండుకోవడానికి మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రచారం చేసుకుంటూ వచ్చి గతంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏదైతే 30,000, 32,000 ఉద్యోగాలు ఏదైనా నోటిఫికేషన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి ఆర్డర్ కాపీలు ఇచ్చి మేమే నింపినాం, ఇవి మేము కల్పించినటువంటి ఉద్యోగాలు అనేసి మందికి పెట్టినటువంటి బిడ్డను తాను ముద్దాడినట్టుగా ఈ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు, రియలైజ్ అయ్యారు. గడిచినటువంటి 6 నెలలలోనే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించినటువంటి ఉద్యోగాలు కేసీఆర్ గారి గవర్నమెంట్ 9.5 సంవత్సరాల్లో కల్పించింది. వాటన్నిటి మీద కూడా చర్చ జరుగుతూ ఉన్నది. రియలైజేషన్లో ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గడిచినటువంటి 6 నెలలనే ఇంత రియలైజేషన్ వస్తే ముందు ఈ ప్రభుత్వం చాలా ఆటుపోట్లను చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ గ్రూప్స్లో 2,000 ఉద్యోగాలు
పెంచమని నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే మేము సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. ఇది సాధ్యమేనా? అది ఎట్లా సాధ్యమవుతుంది? వాటి మీద ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నావు, జాబ్ క్యాలెండర్ పెట్టి కదా ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ శాఖలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని డిస్ప్లే చేయాల్సింది. నీవు లక్ష్యంగా ఒక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, అది నీ లక్ష్యం అనేసి ఆనాడు మాట్లాడినటువంటి నీవు ఈరోజు జాబ్ క్యాలెండర్ మీద డిస్కషన్ లేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏ రంగంలో కల్పిస్తావు? నువ్వు ఇచ్చేది అవుట్సోర్సింగా, ప్రైవేట్ రంగమా? అది కూడా క్లారిటీ చెప్పకుండా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో సాధ్యం కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి పుట్టిస్తావు, అసలు ఎక్కడి నుంచి తెస్తావు అనేసి ఆనాడు మాట్లాడినావు. ఈరోజు వాటి మీద ఎందుకు స్పందించడం లేదు? అసలు వాటి మీద రివ్యూ ఎందుకు లేదు? వాటి మీద అసలు నీ కార్యాచరణ ఎందుకు లేదు? ఈరోజు ఇది ఒక్కటే కాదు, 2 లక్షల ఉద్యోగాలు అనేది ఒక్కటే కాదు, డిఎస్సి అంశం కూడా అట్లనే ఉన్నది. వాటిని టెట్ ఎగ్జామ్ పెట్టి ఆ టెట్ మార్క్స్ను రెగ్యులరైజ్ చేయకుండానే ఈరోజు డిఎస్సికి మళ్ళీ ఎగ్జామ్ పరీక్ష డేట్ ఇచ్చేసి ఈరోజు మళ్ళీ వారిని కన్ఫ్యూజన్లకు నెట్టేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. కనుక ఇది ఒక్కటే అంశం కాదు, అనేక అంశాలు, నిరుద్యోగుల అంశాలు చాలా ఉన్నాయండి. చెప్పుకుంటా పోతే నయ వంచనకు గురి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పాలన కొనసాగిస్తున్నది తెలంగాణలో. ఆనాడు రాష్ట్రం ఏదైతే వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంచి నిరుద్యోగుల ప్రభుత్వం ఇది, పేదల ప్రభుత్వము, ప్రజల ప్రభుత్వము ఘనంగా చెప్పిన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నిరుద్యోగులు ఆవేదన పడతా ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని వెనక ఏముండదు? నేను అదే అంటున్నా, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనని గొప్పలు చెప్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు కాళ్ళ మీద పడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? రాష్ట్రంలో ప్రజాభవన్లను, ప్రజా దర్బారాన్ని పెట్టినావు. ఎవరికి చెప్పుకోవాలి ఈ సమస్యలన్నీ? ఎవరికి చెప్పుకోవాలి? గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అన్నావు, ఈరోజు రోడ్డు మీద ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజాపాలన మళ్ళీ ధర్నా చేయాలన్నా? విద్యార్థులు, నిరుద్యోగులు మళ్ళీ రోడ్ల మీదకి రావాలన్నా? ఇది ఒక్కటే కాదు, యూనివర్సిటీలలో రెగ్యులర్ వీసీలు పెట్టాల్సిన అవసరం ఉండే. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ పెట్టుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా నువ్వు ఎందుకు పెట్టలే? ఈరోజు ఐఏఎస్లు వేరే వేరే శాఖలకు వాళ్ళకి అటాచ్ అయి ఉంటాయి, వాళ్ళ విధుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. యూనివర్సిటీలు నిర్వీర్యం అవుతున్న క్రమంలో నువ్వు ఇన్ఛార్జీలు వీసీలను పెట్టి మళ్ళీ ఏం చేయదలుచుకున్నావు? రెగ్యులర్ వీసీలను కదా పెట్టాల్సింది. వాటి మీద అవగాహన ఉన్నటువంటి ప్రొఫెసర్లను వీసీలుగా పెడితే కదా యూనివర్సిటీలు, విద్యా వ్యవస్థ మనుగడ సాధించేది. ఇట్లా చెప్పుకుంటా పోతే విద్యా వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయండి. ఏం చెప్తారు ప్రభుత్వానికి విద్యార్థి నాయకులు? నేను ఒకటే చెప్తున్నా, చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ఇది, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇది, పైరవ చేసేనో లాబింగ్ చేసేనో వచ్చినటువంటి తెలంగాణ కాదు ఇది. ఈ తెలంగాణలో ప్రతి విద్యావంతుడు, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి కూడా చైతన్యవంతంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలన్నిటి కూడా మెడలు వంచి అమలుపరిచే విధంగా ఈరోజు విద్యాలోకం అంతా కూడా కదులుతుంది.